హలో గైస్ నమస్తే. ఎలా ఉన్నారు మీరు? ఈరోజు మనం బ్యాక్ ప్రాపగేషన్ గురించి తెలుసుకుందాం. ఇది న్యూరల్ నెట్వర్క్‌లో ఎలా ఉపయోగిస్తారు అనేది తెలుసుకుందాం. ఓకే. దానికంటే ముందు మనం ఒక అనాలజీని తీసుకుందాం. ఏంటంటే ముగ్గురు వర్కర్స్ ఉన్నారు. ఆ ముగ్గురు వర్కర్స్ కలిసి ఒక ప్రొడక్ట్‌ని తయారు చేస్తున్నారు. ఆ ప్రొడక్ట్ తయారు చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని మనం ప్రోటోటైప్ ఉంటుంది. ఒరిజినల్ ప్రోటోటైప్‌తో కంపేర్ చేసి మనం చూస్తాము. ఒక ప్రొడక్ట్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది. ఓకే. ఆ ప్రోటోటైప్‌తో కంపేర్ చేసినప్పుడు మనకి ఆటిలో ఉన్న ఎర్రర్స్ అనేవి తెలుస్తాయన్నమాట. అప్పుడు మళ్ళీ ఆ వర్కర్స్ దగ్గరికెళ్ళి మీరు తయారు చేసిన ప్రొడక్ట్ ప్రోటోటైప్‌కి అనుగుణంగా లేదు అని చెప్పి వాళ్ళ యొక్క ఎర్రర్స్‌ని వాళ్ళకి తెలియజెప్పి మళ్ళీ చేయండి అని చెప్పి మళ్ళీ చెప్తాం. సో, ఇదే విధంగా న్యూరల్ నెట్వర్క్‌లో ఎలాగా ఉపయోగిస్తామనేది చూద్దాం. ఓకే. న్యూరల్ నెట్వర్క్‌లో కూడా మనకి 3 లేయర్స్ ఉంటాయి. ఇందాక 3 వర్కర్స్ అనుకున్నాం కదా! ఇప్పుడు దీంట్లో 3 లేయర్స్ ఉంటాయి. ఏంటిది? ఇన్‌పుట్ లేయర్, హిడెన్ లేయర్, అవుట్‌పుట్ లేయర్. ఓకే. డేటా ఈ యొక్క లేయర్స్ గుండా పాస్ అయినప్పుడు అది ఒక వెయిట్స్‌ని అసైన్ చేస్తుందన్నమాట. ఓకే. ఆ వెయిట్స్‌ని అసైన్ చేస్తుంది. అది ఎలాగా అనేది చూద్దాం. ఓకే. ఫస్ట్ స్టెప్‌లో ఏమవుతుంది అంటే ఫార్వర్డ్ పాస్. డేటా ఫ్లోస్ లెఫ్ట్ టు రైట్ త్రూ నెట్వర్క్. ఓకే. డేటా అనేది ఇలా X1, X2, X3 ఇలాగా H1, H2, H3 అంటే ఇన్‌పుట్ లేయర్స్, హిడెన్ లేయర్స్, అవుట్‌పుట్ మనకి ఇలాగ అవుట్‌పుట్ అనేది వస్తుంది. ప్రతి ఒక్క న్యూరాన్ ఈ X1, X2, X3, H1, H2, H3 ఇవన్నీ కూడా న్యూరాన్స్. ప్రతి ఒక్క న్యూరాన్ కూడా ఒక పర్టిక్యులర్ వెయిట్‌తో ఈ WI ఉంది కదా! ఆ వెయిట్‌తో ఇన్‌పుట్‌ని ఏం చేస్తుంది అంటే మల్టిప్లై చేస్తుందన్నమాట ప్రతి ఒక్క వెయిట్‌ని. తర్వాత దాన్ని సమ్ చేస్తుంది. అది ఆ విధంగా మనకి అవుట్‌పుట్ అనేది ప్రిడిక్షన్‌లో వస్తుందన్నమాట. ఓకే. ఇదేంటిది? ఇది ఫార్వర్డ్ పాస్. ఇప్పుడు స్టెప్ 2 ఏంటి? కాలిక్యులేట్ ద లాస్. అంటే హౌ రాంగ్ ఈస్ అవర్ ప్రిడిక్షన్. ఇప్పుడు మనకి ఒకటి ఫార్వర్డ్ పాస్ అవ్వంగానే మనకొక ప్రిడిక్టెడ్ వాల్యూ వస్తుందా? ఎలాగైతే మనం ప్రొడక్ట్‌ని ప్రోటోటైప్‌తో కంపేర్ చేసామో ఇక్కడ ప్రిడిక్టెడ్ వాల్యూని యాక్చువల్ వాల్యూతో కంపేర్ చేస్తాం. కంపేర్ చేసి ఆ రెండిటిని డిఫరెన్స్ ఇంటూ హోల్ స్క్వేర్ చేసామప్పుడు ఒక నెగెటివ్ వాల్యూస్ అంటే పుడుతుంది. సో, స్క్వేర్ చేసినప్పుడు మనకొక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని సో, ఇక్కడ ఏంటి 0.0324 అనేది ఏమంటారు? ఎర్రర్ వాల్యూ అని చెప్పి అంటారనమాట ఇక్కడ. ఓకే. ఈ ఎర్రర్ వాల్యూ ఇంత ఎర్రర్ వచ్చింది అని చెప్పి మళ్ళీ మనం ఏం చేస్తాము? ఆ ఎర్రర్‌ని తగ్గియడానికి చూస్తాం. ఓకే. ఎలా అయితే ప్రొడక్ట్‌ని ప్రోటోటైప్‌కి దగ్గరగా బిల్డ్ చేయడానికి చూస్తామో వర్కర్స్, అదేవిధంగా ఇన్‌పుట్ లేయర్స్ మనకి ఈ ఎర్రర్‌ని తగ్గియడానికి చూస్తారు. అది ఏ విధంగా చేస్తారంటే బ్యాక్వర్డ్ పాస్. దీన్నే బ్యాక్ ప్రాపగేషన్ అంటాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇందాక లెఫ్ట్ నుంచి రైట్‌కి వచ్చాం. ఇప్పుడేమో రైట్ నుంచి లెఫ్ట్‌కెళ్తుంది. కంప్యూటింగ్ గ్రేడియంట్స్ యూజింగ్ చైన్ రూల్. ఒక చైన్ రూల్‌ని ఉపయోగించుకొని గ్రేడియంట్స్‌ని అది కాలిక్యులేట్ చేసుకుంటుందన్నమాట. ఆ కాలిక్యులేట్ చేసుకొని ఓకే. నేను ఈ వెయిట్ ఇచ్చాను. ఈ వెయిట్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క న్యూరాన్ ఈ వెయిట్ ఇవ్వడం వల్ల మనకి ఇంత ఎర్రర్ వచ్చిందని చెప్పి వెయిట్స్‌ని అప్డేట్ చేసిద్దన్నమాట. ఓకే. సో, ఈ విధంగా ఈచ్ వెయిట్ గెట్స్ గ్రేడియంట్. అంటే ప్రతి ఒక్క వెయిట్‌కి గ్రేడియంట్ వచ్చింది. అంటే ఇంత హౌ మచ్ డిడ్ ఐ కాజ్ ద ఎర్రర్. అంటే నేను దానికి అసైన్ చేయడం వల్ల ఇంత ఎర్రర్ వచ్చిందని ప్రతి ఒక్క న్యూరాన్ కాలిక్యులేట్ చేసుకొని వెయిట్స్‌ని అప్డేట్ చేసిద్ది. ఈ స్టెప్ 4లో ఈ వెయిట్స్‌ని అప్డేట్ చేసిద్ది. ఓకే. దీనికి ఒక ఫార్ములా ఇదన్నమాట మ్యాథమెటికల్ ఫార్ములా. ఇదేంటంటే లెర్నింగ్ గ్రేడియంట్. ఇది గ్రేడియంట్ అంటే హౌ బిగ్ ఏ స్టెప్ అనేది చెప్తుందన్నమాట. ఓకే. సో, ఈ విధంగా మనం వెయిట్స్‌ని అప్డేట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ నెట్వర్క్ అనేది రిపీట్ 1000 టైమ్స్ ఈ విధంగానే రిపీట్ అవుతూ ఉండి నెట్వర్క్ అనేది నేర్చుకుంటుంది. ఓకే. ఈ విధంగా నేను వెయిట్ అప్డేట్ చేస్తే ఇది కరెక్ట్ వాల్యూస్ వస్తున్నాయి అని. సో, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఫార్వర్డ్ పాస్‌లో ఇన్‌పుట్ లేయర్ నుంచి హిడెన్ లేయర్‌కి, హిడెన్ లేయర్ నుంచి అవుట్‌పుట్ లేయర్‌కి అయ్యి మనకి ప్రిడిక్షన్ వస్తుంది ఫార్వర్డ్ పాస్‌లో. తర్వాత మనం ఆ ప్రిడిక్టెడ్ వాల్యూని ట్రూ వాల్యూతో కంపేర్ చేసి మనం ఎర్రర్‌ని కనుక్కుంటాము. తర్వాత బ్యాక్వర్డ్ పాస్ అవుతుంది. చైన్ రూల్ ద్వారా గ్రేడియంట్స్‌ని కంప్యూట్ చేస్తాం ప్రతి ఒక్క వెయిట్‌కి. ప్లస్ తర్వాత ఆ వెయిట్స్‌ని అప్డేట్ చేస్తామనమాట. అప్డేట్ చేసి మళ్ళీ మనకి ప్రిడిక్షన్ అనేది కనుక్కుంటాం. ఈ విధంగా బ్యాక్ ప్రాపగేషన్ అనేది జరుగుతుంది. ఓకే.